మద్యం కేసులో సాక్షిగా హాజరైన విజయసాయిరెడ్డి సిట్ అధికారులు ఎదుట కీలక విషయాలు వెల్లడించారు. రాజకాసిరెడ్డి దర్శకత్వంలోనే మద్యం స్కామ్ జరిగినట్టు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, ఈరోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటికి వచ్చాయనేటువంటిది స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. ఆయన విచారణ ముగిసిన తర్వాత పత్రికా ప్రతినిధుల దగ్గరకు వచ్చి మీడియా సమావేశంలో కూడా పాల్గొని కొన్ని విషయాలు చెప్పారు. అసలు మొట్టమొదట ఏ విధంగా దీనికి మద్యం పాలసీకి సంబంధించిన మీటింగులు జరిగాయో అనే వివరాలు పూర్తి స్థాయిలో మనకి మీడియాకు తెలిపారు. ఇందులో చూసుకున్నట్లయితే మొదట హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో తన నివాసంలో మొదట సమావేశం జరిగిందని తెలిపారు. అనంతరం విజయవాడలో తన నివాసంలో రెండోసారి సమావేశం జరిగిందని చెప్పారు. 3 నెలల్లో 2 సమావేశాలు జరిగాయి. అంతా మద్యం పాలసీకి సంబంధించిన విషయాలే మాట్లాడుకున్నట్లు తెలిపారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా రాజకాసిరెడ్డి, ఆయనతో పాటు సజ్జల శ్రీధర్, ఎస్పీవై డిస్టిలరీస్కి సంబంధించిన ప్రతినిధి, ఆయనతో పాటు వాసుదేవరెడ్డి, అప్పుడు ఏపీ బెవరేజెస్కి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, ఆయనతో పాటు మిథున్ రెడ్డి, వీళ్ళు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. రెండో సమావేశంలో కూడా వీళ్ళు ఉన్నారని తెలిపారు. అయితే వీళ్ళకి ఒక 3 నెలల తర్వాత ఈ సమావేశాల అనంతరం రాజకాసిరెడ్డి తన వద్దకు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించాలని అడగగా తన అల్లుడు శరత్ చంద్రారెడ్డికి పరిచయం చేశానని, అందులో ఆదాన్ డిస్టిలరీకి 60 కోట్లు, మరోవైపు 40 కోట్లు మరొక డిస్టిలరీకి సంబంధించి మరో కంపెనీకి 40 కోట్లు ఇప్పించానని తెలిపారు. 40 కోట్లు సంబంధించిన కొంత వివాదం ఇంకా డిస్ప్యూట్లో ఉంది అని తెలిపారు. 60 కోట్లకు సంబంధించి 12% వడ్డీ తనకు చేరింది అని చెప్పారు. అయితే ఈ విషయాల అన్నింటి తరువాత 3 నెలల తరువాత ఆ మద్యానికి సంబంధించి ఏమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ప్రాసెస్ జరిగింది అనే విషయాలు తనకి సంబంధం లేదని, మొత్తం రాజకాసిరెడ్డి కనుసన్నల్లోనే వాళ్ళంతా కలిసి చేశారు, అది ఎలా జరిగిందనేటువంటిది తనకి సంబంధం లేదని తెలిపారు. మరోవైపు ఈ డిస్టిలరీకి సంబంధించి తన అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఇందులో వ్యాపారానికి అప్పు ఇచ్చాడు తప్పించి దీనికి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి మరొకరు, ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి కాదని, రాజకాసిరెడ్డి కో బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి ఇందులో ఉన్నారనేటువంటిది కూడా ఇటు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని బట్టి అసలు ఈ మద్యం పాలసీలకు సంబంధించి కీలక మీటింగ్లు జరగటం, అదేవిధంగా ఆ మీటింగుల్లో కొన్ని విషయాలు మాట్లాడుకోవటం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే క్రిమినల్ నేర అంటే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రాజకాసిరెడ్డి అని స్పష్టంగా విజయసాయిరెడ్డి 2 సార్లు చెప్పారు. అప్పుడు తనకు ఈ నేచర్ ఉన్న వ్యక్తి తెలియకపోవటం వల్లే పార్టీలో అందరికీ పరిచయం చేశానని తెలిపారు. ఇప్పుడు దానికి తాను చిందిస్తున్నానని తెలిపారు. తాను 6 నెలల్లో పార్టీలో 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడిపోయినట్లు, అంటే కోటరీ ఏదైతే జగన్ తన నాయకుడి వద్ద కోటరీ ఉందో ఆ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు తన పైన దుష్ప్రచారం చేశారు, వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలోనే తాను ఆ స్థానానికి దిగజారని, ఇదంతా ఎన్నో వేధింపులు, ఎన్నో అవమానాలు పడిన తరువాత తాను పార్టీ వీడారనేటువంటి విషయాన్ని తెలిపారు. మళ్ళీ రీఎంట్రీ కావాలంటే వాళ్ళ అనుమతి లేదని తెలిపారు. ఏ సాక్షి అయితే నిర్మాణానికి తాను ముందుండి నడిపించానో అదే సాక్షిలో తన గురించి వ్యంగ్యంగా మాట్లాడటం కొంత బాధ కలిగించింది అని చెప్పడంతో పాటుగా ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని తెలిపారు. సత్యప్రసాద్ కూడా ఇందులో ఈ సమావేశంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మొత్తం వ్యాపారానికి సంబంధించినట్లు
ఏం జరిగింది అనేటువంటిది తనకు తెలియదని, మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనే విషయాలు రాజ్ కసిరెడ్డికి మాత్రమే తెలుసు. మొత్తం ఆయనే చేశారు. అప్పుడు గతంలో కూడా ఇదే విషయం తెలిపాను, ఇప్పుడు కూడా ఇదే విషయం చెప్తున్నాను అని తెలిపారు. ఇటు సిట్ పోలీసులకు తనకు తెలిసిన సమాచారం ఇచ్చానని, ఒకవేళ మరోసారి అవసరమైతే మరోసారి నేను విచారణకి వస్తానని, అప్పుడు తనకు తెలిసిన మరికొన్ని విషయాలు ఏమైనా గుర్తుకు వస్తే తాను చెప్తానని, సిట్కి చెప్తానని తెలిపారు. ఇందులో కీలకంగా చూసుకున్నట్లయితే తనను ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పంపిస్తారు, ఇటువంటి కొన్ని ఆరోపణలు, అంటే కొన్ని విషయాలను కావాలని రాపిస్తున్నారని, తను ఇప్పుడు ఎటువంటి విషయాల జోలికి వెళ్ళనని తెలిపాడు. మరొక విషయం చూసుకున్నట్లయితే తనకు ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఒక బలమైన కోరిక ఉందని, డబ్బులు వస్తే ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేస్తాడని తెలిపారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర విషయం పైన అటు సిట్ అధికారులు ప్రశ్నిస్తే, సిట్ అధికారులు రేపు మద్యం కేసులో విచారణకు మిథున్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత మొదటి 3 నెలల తరువాత మద్యం విక్రయాలకు సంబంధించి కానీ, దాని వాటాలకు సంబంధించి కానీ ఏ విషయాలు తనకి తెలియదని, మొదటి 3 నెలలు మాత్రమే తాను ఆ మీటింగుల్లో పాల్గొన్నాను, తర్వాత ఏం జరిగిందో తనకు సంబంధం లేదని తెలిపారు. మొత్తం మీద విజయసాయి రెడ్డి కొంత కీలకమైనటువంటి సమాచారం ఇటు సిట్ అధికారులకి ఇచ్చారు. ఆ కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా రాజ్ కసిరెడ్డి రేపు మిథున్ రెడ్డికి విచారణ జరగనుంది. మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు సంధించేందుకు సిట్ అధికారులు ఒక ప్రశ్నావళిని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి తెలిసిందే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ప్రస్తుతం విచారణ సుప్రీంకోర్టులో పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. మరొక వైపు నిన్న హైకోర్టులో తాను న్యాయవాది ముందు విచారణకు హాజరవుతానని అనుమతి కావాలని అడిగిన నేపథ్యంలో న్యాయమూర్తి ఆ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయవాదిని విచారణలో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆడియో వీడియోకి రికార్డుకు మాత్రం తిరస్కరించారు. మొత్తం మీద రేపు మరొక కొన్ని విషయాలు, ఇందులో ముఖ్యమైన విషయాలు మిథున్ రెడ్డి ద్వారా తేలే అవకాశం మనకి కనబడుతుంది. అయితే ఈ అసలు నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఈ డిజైన్ ఇదంతా డిజైన్ చేసింది ఎవరు అనేటువంటిది కొంత ఒక స్పష్టత వచ్చినట్టు మనకి ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఇంకొకటి, ఇక్కడ మద్యం తయారీయే కాకుండా మరొక వైపు అటు ఒడిశా నుంచి వచ్చినటువంటి మద్యాన్ని డ్యూటీ ఫ్రీ చేసి విక్రయించారా అనేటువంటి అనుమానాలు, అంటే బెల్ట్ షాపుల్లో విక్రయించే ప్రయత్నం చేశారా అని, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి కొంత ప్రత్యేకంగా నూతన మద్యం తీసుకువచ్చి, నూతన బ్రాండ్లు తీసుకువచ్చి వాటిని మార్కెట్లోకి రప్పించారా అనే విషయాలపైన కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఇటు సిట్ అధికారులు గతంలో సిఐడి చేసినటువంటి దర్యాప్తునే కాకుండా కొన్ని సాంకేతికమైనటువంటి ఆధారాలను కూడా పూర్తిగా సేకరించారని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అక్కడ ఎవరు ఉన్నారు, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాలు సమాచారం సేకరించిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నలను విజయసాయి రెడ్డిని అడిగారు. రేపు మిథున్ రెడ్డిని కూడా రేపు విచారణలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగి ఏ విధంగా ఈ డిస్టిలరీలకి సంబంధించి కేటాయింపులు జరిగాయి, విక్రయాలు జరిగాయి, అదేవిధంగా ఇందులో కమిషన్ కొంత తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇవంతా ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటిది కూడా కొంత సమాచారం సేకరించాల్సింది ఉంది. ఇప్పటికీ విజయసాయి రెడ్డి చెప్పినటువంటి సమాచారంతో ఖచ్చితంగా కీలకమైనటువంటి ఆధారాలు లభించాయనేటువంటి చెప్పుకోవచ్చు. నరీషా, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.